కార్తీక పౌర్ణమి నాడు దీపం వెలిగిస్తే వెలిగించి వెళ్ళిపోకూడదు. కొవ్వొత్తితో అస్సలు వెలిగించకూడదు దీపాన్ని. ఎందుకంటే అది చచ్చిపోయిన జంతువు యొక్క కొవ్వుతో తయారు చేయబడుతుంది. వెంటనే ఆ దీపం అపవిత్రం అవుతుంది. కాబట్టి కొవ్వొత్తులతో వెలిగించకూడదు, అగ్గిపుల్లతో వెలిగించకూడదు. కార్తీక పౌర్ణమి నాడు సుగంధమైనటువంటి దాంతో, అంటే అగరుపుల్ల వెలిగించుకుని అగరపుల్లతో దీపాన్ని వెలిగించుకోవాలి. వెలిగించి వదిలేయకూడదు. దాంట్లోకి వెంటనే అక్షతలు తీసుకుని చేత్తో పట్టుకుని దామోదరమావాహయామి అని కానీ, త్రయంబకమావాహయామి అని కానీ 2 మాటలలో ఏదో ఒకటి చెప్పాలి. అంటే దామోదరుణ్ణి కాని త్రయంబకుణ్ణి కాని దీపం మీదకి ఆహ్వానం చెయ్యాలి. ఎలా చేసుడో చెప్పిండు కదా పూజారి, అలా మనం చేస్తే మన కార్తీక మాసంలో మంచి జరుగుతుంది. మంచి మనము కష్టపడడానికి ఫలితం అయితే దక్కుతుందని కోరుతున్నా. మీ అందరైతే ఇలానే పాటిస్తానని కోరుతూ, మీ జాడీ భాస్కర్ యూట్యూబ్ ఛానల్ అయితే ఫాలో చేయండి, షేర్ చేయండి.